తుపాకీ ఎక్కువ పెడుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. తుపాకీ పట్టుకొని సూటి పెడుతున్నాడు. నేరగాళ్లకు నో ప్రోటోకాల్. వాళ్ళు రాజకీయ నాయకులైనా సరే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులైనా సరే నేరగాళ్ళు అయితే నో ప్రోటోకాల్ అని చెప్తుండు. అట్లా అంటే మరి సగానికి ఎక్కువ వాళ్ళే ఉన్నారు. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తిస్తే క్షమించేదే లేదని హెచ్చరిక. ఎవరైనా స్టేషన్కు వచ్చి డాపు దర్పం ప్రదర్శిస్తే చక్కగా బొక్కలో వేయండి. పేదలు బాధితులపై మాత్రమే సానుభూతి చూపించండి. పోలీసులు పేరు వింటేనే క్రిమినల్స్ భయపడేలా చేయండి. హోంగార్డులకు హెల్త్ కార్డులు మరణిస్తే 5 లక్షల పరిహారం. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. డ్రగ్స్ సైబర్ క్రైమ్ కేసుల విచారణకు టాస్క్ ఫోర్స్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడి. హోంశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేటోళ్లు ఎవరైనా సరే క్షమించేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నేరగాళ్లకు రాజకీయ నాయకులైనా సరే ఎంతటి వారైనా సరే ప్రోటోకాల్ వర్తించదని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి అడావిడిగా చేస్తే చక్కగా బొక్కలో వేయండి పోలీసులని ఆదేశించారు. ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా మిమ్మల్ని ఆదేశిస్తున్న పేదలు సామాన్యులు బాధితుల పట్ల సానుభూతితో ఉండండి. నేరగాళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి. పిఎస్కి వచ్చిన వాళ్ళ పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజాప్రతినిధి కూడా పోలీసులతో మర్యాదగా వ్యవహరించాల్సిందే. నేరగాళ్లు ఎంతటి వారైనా సరే ప్రోటోకాల్ వర్తించదు అని తెలిపారు. నేరగాళ్లకు కూడా మీరు ప్రోటోకాల్ పాటిస్తే ఉద్యోగాలు చేయలేరని పోలీసులతో అన్నారు. కబ్జాదారులతో హత్యలు చేసిన వాళ్లతో ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కర్లేదు. అలాంటి వాళ్ళు పోలీస్ పేరు వింటేనే భయపడాలి అని సీఎం పేర్కొన్నారు. ఎవరైనా సరే పేదోళ్ళు ఉంటేనే చక్కగా పోలీస్ స్టేషన్ పోతేనే వారి పట్లనే మర్యాదగా ప్రవర్తించండి. కానీ ఇడిచిండు ఆర్థిక నేరగాళ్లతో కబ్జాదారులతో హత్యలు చేసిన వాళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కర్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. టాస్క్ ఫోర్స్ డ్రగ్స్ సైబర్ క్రైమ్ వీటికి టాస్క్ ఫోర్స్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. హోంగార్డులకు హెల్త్ కార్డులు ఇచ్చి అట్లనే 5 లక్షల పరిహారం కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ట్రాన్స్జెండర్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో చెప్తున్నటువంటి పరిస్థితి. హోమ్ మినిస్టర్గా చెప్తున్నా, తర్వాత ముఖ్యమంత్రిగా చెప్తున్నా, మీరు నేరస్తులతోని ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హోంశాఖ పరిపాలన విజయోత్సవ సభల్లో పాల్గొన్న సీఎం. హోంశాఖ పాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం గారు మీరు పండుగల మీద పండుగలు ఏడాది నిండిన సంబరాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ నిన్న అంబేద్కర్ గారి వర్ధంతి అయితే మన రాష్ట్రంలో ఆ రాష్ట్రం నడి ఒడ్డునున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల అయినటువంటి పరిస్థితి, కనీసం ఆ ప్రాంతాన్ని కూడా శుభ్రం చేయనటువంటి పరిస్థితి, కనీసం ఆ ప్రాంతాన్ని ఎవరైతే అభిమానులు ఉంటారో ఆ అంబేద్కర్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారో సంఘాల వాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళి తనను మనసు నిండా తలుచుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం చుట్టూ కూడా పోలీసులను భారీగా అక్కడ మోహరించేటట్టు చేసినాం. ఇది ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి గారు? ఓ పక్క మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, చట్టాల గురించి మాట్లాడుతున్నారు. ఆ చట్టాలని ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాతను మాత్రం మీరు కనీసం తలుచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్ 14న కూడా మొన్న లాస్ట్ టైం ఏప్రిల్ 14 తారీఖున కూడా కనీసం అక్కడికి వెళ్ళి ఒక దండేసే పరిస్థితి లేదు అంబేద్కర్ జయంతి రోజు. మీ రాజకీయాలు ఉంటే ఏమన్నా చూసుకోండి, మీ రాజకీయాలు ఉంటే తర్వాత విషయం. కానీ అంబేద్కర్ అందరి వాడు కదా, అంబేద్కర్ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు, ఇంత అదెందుకు? అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి, తర్వాత రాజ్యాంగ దినోత్సవం, ఈ 3 రోజులు పండుగ వాతావరణాలు ఉండాలి కదా. ఈ 3 రోజులు పండుగలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. ఈ 3 రోజులు ఆయన తలుచుకోవాలి కదా. ఆయన సేవలు కానీ ఆయన త్యాగాలు కానీ తర్వాతి భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కానీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా గంటా చక్రపాణి.